ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతోంది కూంబింగ్. నిన్నటి ఎన్కౌంటర్లో 36 మంది చనిపోయారు. మృతదేహాలని పోలీసులు తరలిస్తున్నారు. మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు కూడా కొద్దిగా అందుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 40 నుంచి 50 మంది నక్సల్స్ ఉన్నారని సమాచారం ఇవ్వడంతో అబూజ్మాడ్ అడవుల్లో కూంబింగ్ చేపట్టామని ప్రభాత్ కుమార్ చెప్పారు. సో 2 రోజులు ఈ ఆపరేషన్ సాగిందని, భౌగోళిక పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయన్నారు. ఎన్కౌంటర్లో ఒక జవాన్ కూడా గాయపడ్డాడని చెప్పారు ప్రభాత్ కుమార్. వరుస విజయాలు సాధిస్తున్నామంటూ ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. సో మనం చూస్తున్న దృశ్యాలు తాజా దృశ్యాలు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఇంకా పోలీసులు సర్చ్ ఆపరేషన్ లాంటివి, కూంబింగ్ లాంటివి ఇంకా మనకి జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతోంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 36 మంది అని తెలిసింది. సో ప్రస్తుతం మృతదేహాలను పోలీసులు తరలిస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగాయని, ఎదురుకాల్పుల్లోనే 36 మంది మావోయిస్టులు చనిపోయారని ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ మాట్లాడారు. 40 నుంచి 50 మంది నక్సల్స్ అక్కడ ఉన్నారన్న సమాచారం తెలియడంతో అబూజ్మాడ్ అడవుల్లో కూంబింగ్ చేపట్టామంటున్నారు ప్రభాత్ కుమార్. సో అబూజ్మాడ్ అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. దానికి సంబంధించి తాజా దృశ్యాలు అందుతున్నాయి. 2 రోజుల పాటు ఈ ఆపరేషన్ సాగిందని, భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేపట్టామని, ఎన్కౌంటర్లో ఒక జవాన్కి తీవ్ర గాయాలయ్యాయని ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లు అదేవిధంగా మావోయిస్టుల ఏరివేతలో భాగంగా వరుస విజయాలు సాధిస్తున్నామని ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. 50 लोगों की इनपुट थी यहाँ पे। इंटेलिजेंस जो था वो लगभग 40-50 लोगों की इनपुट थी। 31 की बॉडी रिकवर हुई है। ऑपरेशन जारी है। बाकी जब तक ऑपरेशन खत्म नहीं होता है अभी तक हम नहीं बोल सकते कि सब कुछ खत्म हो गया। भौगोलिक जहाँ तक बताया माड़ है, माड़ क्षेत्र में बरसात का मौसम है। इस ऑपरेशन के बीच में भी बारिश हुई है। नदी नाले पुलिया कम है, नदी नाले बहुत तूफान पे हैं। सबको क्रॉस करके जवान पहुँचे हैं और 2 दिन का एक ऑपरेशन चलाया है जो अभी जारी है। तो उस हिसाब से भौगोलिक परिस्थिति कठिन तो है। दूसरी चीज़ है कि एक के बाद साथ में लड़ रहे हैं, एक दूसरे के साथ लड़ रहे हैं, एक के बाद एक सफलताएं मिल रही है। एक जवान को इंजरी थी, बीजीएल के स्प्लिंटर लगे थे। कल शाम की इंजरी थी, चॉपर से हेलीकॉप्टर से निकाल लिया गया है। रायपुर में इलाज जारी है। ఛత్తీస్గఢ్లో ముమ్మరంగా ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్నటి ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు చనిపోయారు. 36 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు తరలిస్తున్నారు. అక్కడ స్వాధీనం చేసుకున్న డంప్కు సంబంధించిన దృశ్యాలు కూడా అందుతున్నాయి. ప్రస్తుతం ఇంకా పలు చోట్ల 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడక్కడ పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. 40 నుంచి 50 మంది నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో అబూజ్మాడ్ అడవుల్ని జల్లెడ పడుతున్నామని ప్రభాత్ కుమార్ వెల్లడించారు. అంతకుముందు జరిగిన ఆపరేషన్ కు సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ 2 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిందని, భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేపట్టామని, ఎన్కౌంటర్లో ఒక జవాన్కి గాయాలయ్యాయని ప్రభాత్ కుమార్ తెలిపారు. टोटल अगर देखा जाए तो 40 से 50 माओवादी की उपस्थिति की सूचना थी। वो किसी मीटिंग के लिए उपस्थित हुए थे, कोई रणनीति बनाने के लिए। इस पर से जॉइंट ऑपरेशन लॉन्च किया गया। जॉइंट ऑपरेशन में डीआरजी दंतेवाड़ा, डीआरजी नारायणपुर की टीम और तोड़वान तुलार गुफा तरफ में एसटीएफ की टीम थी। इसमें 3 अक्टूबर को जब हमने लॉन्च किया, 4 अक्टूबर को जब पूरी फोर्स ने घेराबंदी करी तो उनके द्वारा हेवी फायर किया गया। उसका जवाब भी फायरिंग से दिया गया। ये जो मुठभेड़ है टोटल 1 बजे से लेके शाम के 8 बजे तक चला, जिसमें अगर कुल बरामद टोटल सर्च अभियान मुठभेड़ पश्चात देखा गया तो टोटल 31 वर्दीधारी माओवादी का शव बरामद हुआ है। साथ ही ऑटोमेटिक वेपन्स, आधुनिक हथियार जैसे AK-47, SLR, इंसास, LMG, लाइट मशीन गन, 303, 315, 12 बोर, BGL जैसे हथियार भी बरामद हुए हैं। సో ప్రస్తుతం అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నారాయణ, ఇంకా ఏం చెప్తున్నారు? ఈ కూంబింగ్ అంటే ఈ ఆపరేషన్ పూర్తయినట్టేనా లేకపోతే ఇంకా ఉంటుందా? బికాజ్ 40 నుంచి 50 మంది నక్సల్స్ ఉన్నారన్న సమాచారం ఉందని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? జరుగుతున్నటువంటి వేళ మావోయిస్టులు ఏ విధంగా ఉండాలని దాని మీద కొంచెం కీలక నేతలు ఒక దళం
ఇక్కడ అబూష్మడు దట్టమైనటువంటి అదే ప్రాంతంలో సమావేశం అయ్యారనేటువంటి పక్కా సమాచారంతోనే పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదుర్కోవాల్సి జరిగాయి. ప్రస్తుతం మనకి దంతేవాడ ఎస్పీ, నారాయణపూర్ ఎస్పీ కూడా మీడియాకి విడుదల చేశారు వివరాలు. ఇప్పటి వరకు 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా వాళ్ళు ప్రకటించారు. ఇంకా కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే దీంట్లో నుంచి ఇంకేమైనా కీలక నేతలు కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు అనేది సమాచారం ఉండటంతో పూర్తిగా అడవి ప్రాంతాన్ని, అబూజ్మడ్ అడవి ప్రాంతాన్ని జల్లెడబడుతున్నారు. అబూజ్మడ్ అంటేనే పూర్తిగా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంది. దీంట్లోకి కుమ్మింగ్ ఆపరేషన్స్ గా దీంట్లోకి ఎంటర్ రావాలంటే చాలా భౌగోళిక పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుమ్మింగ్ ఆపరేషన్ చేపట్టాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా అట్లాంటి ప్రదేశంలోకి చుట్టూ దాదాపుగా 1500 మంది, అంటే కేంద్ర వర్గాలతో పాటు స్థానిక డిఆర్జీ బస్టర్స్ అందరూ దాదాపు 1500 మంది చుట్టుముట్టి కుమ్మింగ్ ఆపరేషన్ చేపట్టి ఈ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. 36 మంది మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు ప్రకటించారు. వీరిలో 28 మందిని దంతేవాడ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు మృతదేహాలని. మిగిలిన 8 మృతదేహాలని నారాయణపూర్కి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం మృతదేహాలు తరలింపు కొనసాగుతుంటే మరోవైపు కుమ్మింగ్ ఆపరేషన్ అబూజ్మడ్ అడవి ప్రాంతంలో రెండు వైపులా కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఇది సాయంత్రం వరకు కూడా ప్రస్తుతం ఈ కూంబింగ్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఇంకా 40 నుంచి 50 మంది నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో ప్రస్తుతం కూంబింగ్ భారీగానే నిర్వహిస్తున్నారు.